నేను చాలా కాలం నుంచి ఉద్యమాలు ఈ కార్యక్రమాల వీటిల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఇవన్నీ ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీల బీపీపీ మోడల్ అనేది అందులో ఒకటి ఏంటంటే మరి ప్రభుత్వం ఎలా ఆలోచించిందో, ఏ రకంగా మరి ఇది సమాజానికి మేలు అనుకుంటున్నారో లేదా ప్రజలకి మేలు అనుకుంటున్నారో తెలియదు, కానీ దాంట్లో ఉన్న అంశాలు కూడా బహిర్గతం పూర్తిగా చేయలేదు. 66 సంవత్సరాల కంటే అది అసలు ఎవరు కూడా దాన్ని అంటే ఆమోదించలేని పరిస్థితి. 66 సంవత్సరాల కంటే ఎన్ని జనరేషన్స్ని మీరు తాకట్టు పెట్టారు చెప్పండి? ఎన్ని జనరేషన్స్ని మీరు ఇచ్చిన ఆస్తులు కాదు, కాలేజీలు కాదు, హాస్పిటల్ కాదు, ఈ సమాజ భవిష్యత్తుని మీరు తాకట్టు పెట్టేశారు. ఈ సమాజ భవిష్యత్తే తాకట్టు పెట్టవేయడం జరిగింది. దీంట్లో మనం చూస్తే ఇప్పుడు 10 కాలేజీలు ప్రస్తుతానికి 10 కాలేజీలు ఇచ్చినట్టుగా జీవోలో వచ్చాము. 10 కాలేజీలు అంటే ఇంచుమించుగా 200 సీట్లు తీసుకుంటే 2000 సీట్లు. దానికి చూసుకుంటే ఒక్కొక్కటి ఒకవేళ కొన్ని రిజర్వేషన్ తీసేసిన సీటుకి కోట్లు చొప్పున ఎన్ని కోట్లు వసూలు చేస్తారు సంవత్సరానికి? ఎన్ని వందల కోట్లు వాళ్ళు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్న్ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేదేంటి, ప్రజలకు ఇచ్చేదేంటి? ఎక్కడ మెరిట్ వస్తుంది? మీరు తాకట్టు పెట్టింది లేదా పీపీపీకి ఇచ్చింది, మీరు వ్యాపారం చేసింది కేవలం మెడికల్ కాలేజ్, దానికి అనుబంధమైన హాస్పిటల్స్ మాత్రమే కాదు, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీ, ఈబీసీ అందరి భవిష్యత్తునే తాకట్టు పెట్టారు. ఇది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలిచాను. ఎందుచేతంటే ఇందాక అందరూ మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఎవరి దగ్గర నుంచి రావాలో దీన్ని ఉద్యమం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆలోచన వచ్చిందనే వార్త బయటికి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలోనే ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది సమాజానికి మంచిది కాదు, వైద్య విద్యని ఆశించే పేద వర్గాలు ఎవరికి భవిష్యత్తుకి మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా జీవో వచ్చే పరిస్థితిలో ఆయన కేవలం ఏదో ప్రతిపక్షవాదులు మా బాధ్యత మేము నిర్వహిస్తామని హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు పెట్టావు, ఇది చేయలేదు. ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాం. ప్రజల దగ్గరికి ప్రతి ఒక్క ఇంటికి కూడా తలుపు తట్టి ఇంచుమించుగా పెడితే వాళ్ళకి చెప్తే ముందు చాలా మంది, నా అనుభవం చెప్తున్నాను, కొంతమందికి చెప్పినప్పుడు కాలేజీలు అంటే మా పిల్లలు చదువుకోరలేండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదమ్మా, నీకు నచ్చితే సంతకం పెడితే కానీ వినాలి నువ్వు అంటే చెప్పండి అని చెప్పారు. చెప్తే ఇది అమ్మా కాలేజీ అంటే కాలేజీ మాత్రమే కాదు, కాలేజీతో ఉండే హాస్పిటల్ కూడా వెళ్ళిపోతాయి, హాస్పిటల్స్ అన్ని ప్రైవేటైజేషన్ అయిపోతాయి. రేపు ఈ 10-17 కాలేజీలే అయిపోదు. ఇప్పటి వరకు ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ లాంటివి కూడా రేపొద్దున అవి కూడా పీపీపీకి వెళ్ళిపోతాయి. అప్పుడు పేదవాడు హాస్పిటల్ కనీసం జ్వరం వస్తే చూపించుకోవడానికి కూడా ఉండని పరిస్థితులు. అంటే మీరు నమ్మరండి, సుజాత అనే అమ్మాయి మొత్తం అక్కడికి వెళ్ళి నా కూడా కాలనీలో ఉండి ప్రతి ఇంటికి ఇంట్లోంచి పిలుచుకొచ్చి తనే సంతకాలు పెట్టించిన విధానం మేము చూసాం. అంటే ప్రజల్లో స్పందన ఉంది. కానీ మనకు తెలుసు, మనందరికీ తెలుసు, గవర్నమెంట్లో ఉన్నారు రాలేరు, నేను అనేక సంక్షేమ పథకాలు ఉంటాయి రాలేరు, వాళ్ళు అటాక్ చేస్తున్నారు రాలేరు, లేక స్వచ్ఛందంగా వచ్చి చెప్పడానికి వాళ్ళకి అంత అవకాశం ఉండదు. పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. వచ్చి ఈ ఉద్యమాల్లో మనం వెళ్తే సంతకం పెట్టారు. మేము 50,000 సంతకాలు పిఠాపురం చేయడం జరిగింది. అలాగే ఇంచుమించుగా కనబాబు గారు చెప్పే ఉంటారు, సుమారు 4 లక్షల సుమారు సంతకాలు ఈ మన కాకినాడ జిల్లాకి చేయించడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచో సంతకాలు పెట్టావు, ఇదివరకులో ఎప్పుడో చేసినట్టుగా ప్రాసెస్గా పెట్టేసి ఓటర్ లిస్ట్ పెట్టుకున్నాం, ఇంకోటి లిస్ట్ పెట్టుకున్నాం, దగ్గర రాసే కార్యక్రమం చేయలేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా చూసేది ఏంటంటే వయసులకు అతీతంగా, వృత్తులకు అతీతంగా, జెండర్కి అతీతంగా, స్త్రీ పురుషులు పిల్లలు అందరూ కూడా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది వచ్చి మేము పెడతాం, మేము దీనికి వ్యతిరేకం, ఈ 66 మా పిల్లల భవిష్యత్తుని వారు ఎలా తాకట్టు పెడతారని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నవాళ్ళంటే ట్యాగ్, వాళ్ళ మెడలో ట్యాగ్ ఉండి కూడా వచ్చి సంతకాలు పెట్టారు. అంటే స్వచ్ఛందంగా మంచి కాజ్ ఇది, ఈ కాజ్కి మీరు పోరాటం చేస్తున్నారు, మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే భావిస్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఇక్కడతో మనకు పని పూర్తి అవ్వలేదు, దీన్ని పూర్తిగా మనం గవర్నర్ గారికి అందించి వారి ద్వారా ఇది రద్దు చేయడానికి చేయాలి, లేదంటే ఆఖరి వరకు కూడా పోరాటం చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి ఐక్యవేదిక తరఫున నన్ను ఆహ్వానించి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ, మా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా కలిసి పోరాడదాం,
కలిసి ఫైట్ చేద్దాం. సమాజం కోసం మనం అందరం కలిసి నిలబడదాం, ఫైట్ చేద్దాం. జీవో రద్దు చేసే వరకు అందరం కలిసి నడుద్దాం, పోరాడదాం అని తెలియజేస్తాం. నమస్కారాలతో సెలవు.